నేను మీ మధువునండి. నాకాడ కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే ఉన్నాయి. చాలా ఇయర్స్ నుంచే బేసిక్‌గా నేను బ్యాంగిల్స్, గోల్డ్ కలెక్షన్ చేసుకుంటూ ఉండా. అప్పుడప్పుడు రెడీ అవ్వాలి. అప్పటికప్పటికి ఆ వస్తువు కావాలంటే దొరకదని ముందుగా అన్నీ కొనిపెట్టుకుంటాను. ఒక 4, 5 ఇయర్స్ నుంచి కొన్ని కొన్ని 4, 5 ఏమి 10 ఇయర్స్ నుంచి కూడా ఉన్నాయి. ఇవైతే నాకు 2, 8 తెప్పించాను. నాకు కావాల్సింది 2, 4 యేసుకుంటే అవి నన్నేసుకున్నట్టున్నాయి. అట్లా ఉన్నాయి ఇవి. ఇంక ఫుల్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నాకాడ చాలా గోల్డ్ కలెక్షన్ ఉండే. గోల్డ్ అంటే ఫ్యాన్సీలో గోల్డు. బంగారంలో గోల్డ్ కొనేదానికి మన వల్ల అవుతదా? ముందుగా అయితే ఇవి గోల్డ్ బ్యాంగిల్స్. కొన్ని ఆఫ్‌లైన్ కొన్నాను. కొన్ని ఆన్‌లైన్‌లో కొన్నాను. ఇవైతే స్టార్టింగ్‌లోనే రీసెంట్‌గానే తీసుకున్నాను. దీనికొక చైన్ ఊడుంది. గమ్మేసి అతికిచ్చేద్దాంలే. మన చేతిలో పనే కదా! బేసిక్‌గా నేను బ్యాంగిల్స్ తీసుకొని గోల్డు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్ చుడతాను ప్లెయిను. ఆ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి ఇవి యూజ్ చేసుకోవచ్చనే ఒక కాన్సెప్ట్. చాలా గోల్డ్ కలెక్షన్ ఇలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అలా యేసుకున్నా బానే ఉంటాయి. కొంచెం మనం బ్రైడల్ వేర్‌కి వాడామంటే అదిరిపోతది. ఇవైతే కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ సారీ కింద పడ్డాయి. సన్నటియి తీపిచ్చాను. ఇదైతే నేను ఆన్‌లైన్‌లోనే తెప్పిచ్చాను సన్నటివి. వైట్ స్టోన్ ఉండి గోల్డ్‌లో. ఇవన్నీ అట్టే వేసుకోను. వేరే బ్యాంగిల్స్‌కి మ్యాచ్ చేసుకొని అలా వేసుకుంటూ ఉంటా. మనీ ఉన్నప్పుడు కొన్ని కొన్ని తెచ్చిపెట్టుకుంటా. బేసిక్‌గా మన ఇంట్లో ఆడపిల్లలు లేరు గదా! మనకి ఎక్కువ ఖరాబ్ అవ్వవు వస్తువనేది. నేనే పెట్టుకునేది ఉండదు, పెట్టేది ఉండదు. షాప్‌కెళ్ళేటప్పుడు ఒక సింగిల్ వాచ్ పెట్టుకొని మూవ్ అయిపోతాం. ఛానల్ కోసమే. అయితే ఛానల్ కోసం చాలా అమౌంట్ అయితే పెట్టాను ఈ ఛానల్ కోసము. కొన్ని కొన్ని ఐటెమ్స్ అవి తెప్పియటానికి. కొంత దూరం ప్రయాణించినాక నాకు అర్థమయింది. అదే అంటారు కదా జీవితంలో అనుభవం అని. ఇంకైతే ఇవి సన్న బ్యాంగిల్స్ ఆఫ్‌లైను. మన షాప్ బ్యూటీ పార్లర్ కదా! కొంచెం ఫ్యాన్సీ ఐటెమ్స్ కూడా పెట్టుంటాలే నేను. ఆ ఫ్యాన్సీ ఐటెమ్ కోసము నేను వెళ్ళినప్పుడల్లా నాకు కూడా తీసుకుంటాను. ఇవైతే ప్యూర్ గోల్డ్. ఆ సైడ్, ఈ సైడ్ వేసుకోవచ్చు. 4 బ్యాంగిల్స్. మధ్యలో మనం డ్రాపో లేకపోతే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఏసామంటే అదిరిపోతది. ఇవి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను. బేసిక్‌గా ఆడవాళ్ళకి రెడ్డు, గ్రీను కాంబినేషన్ బొచ్చెడు శారీలుంటాయి. సింపుల్‌గా కావాలన్నా మనకి ఆ చేతికి 3, ఈ చేతికి 3 వేసుకోవచ్చు. కొంచెం హెవీగా మనకి బ్రైడల్ లుక్ కావాలన్నా మధ్యలో ఏమన్నా థ్రెడ్ బ్యాంగిల్సో లేపోతే వేసుకొని మూవ్ అయిపోతూ ఉండొచ్చు. ఎలాగైనాను. ఇది గ్రీన్ కలరు, డార్క్ గ్రీను. దాని మీద మనకి గోల్డ్ వర్క్ జరిగింది. ఈ గ్రీన్ కాంబినేషన్‌కి అదే మోడల్‌లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్‌కి అదిరిపోతలా 2 కాంబినేషన్స్. బేసిక్‌గా ఎక్కువ శారీస్ ఇవే వాడతాము. చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆ బ్యాంగిల్స్ అన్నిట్లో వీడియో తీసి పెట్టుకున్నామనుకో ఫ్యూచర్‌లో మనమైనా చూసుకోవచ్చు గదా! నిజం చెప్పాలంటే మన కాడ షాప్‌కని చెప్పి అప్పుడప్పుడు కొన్ని ఐటెమ్స్ కొనున్నాం. ఇంకైతే మనము గోల్డ్ బ్యాంగిల్స్ తెప్పించాను. ఇది ఒక 3 ఇయర్స్ అవుతుంది తెప్పించి. ఇంతవరకు వేసుకున్న బాపత లేదు. చాలా చాలా రోజుల నుంచి అంటే ఒక వస్తువు నాకు అవైలబుల్ ఉన్నాదనుకోండి, ఆ టయానికి నేను ఇబ్బంది పడవల్లేదు కదా అని పొద్దున్నే అన్నీ ముందరేసుకొని కూర్చున్నాం. ఫుల్ వీడియోస్ పెట్టాలి కదా! ఇంకైతే నేను ఇవి లబ్బర్‌వేను రెడ్ బ్యాంగిల్సు. అయితే మనకి అటు ఇటు వైట్ స్టోన్‌గా ఇచ్చి మధ్యలో రెడ్డు లవ్ బ్యాంగిల్ ఇచ్చారు. దీన్ని మనం ఖరాబ్ చేయాలనుకోవట్లా. ఎందుకంటే ఇవి ఇలా ఉన్నప్పుడే బాగుంటాయి. ఏ వస్తువుని డిస్టర్బ్ చేయకూడదు. దాన్ని దానిలా ఉంచినప్పుడే అది అందంగా ఉంటాది. వైట్ డ్రెస్ వేసుకొని, ఈ రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నామనుకో కేక పుట్టిచ్చేస్తది. అంత అందంగా ఉండాలి. ఇంకా సన్న బ్యాంగిల్స్ అయితే వైటు అండ్ గోల్డ్ అయితే ఇవి 2 గోల్డ్ బ్యాంగిల్స్. ఎప్పుడైనా ట్రెడిషనల్‌గా బయటికి వెళ్ళినప్పుడు
ఇవి 2 నాకు 250, 200 పడ్డాయి బ్యాంగిల్స్. ఆఫ్‌లైన్ తీసుకున్నాను. ఆహ్, అదేలే మనం షాప్‌కని మెటీరియల్‌కి పోతాం గదా! ఇంకా గోల్డ్‌లో సన్న బ్యాంగిల్ ఇవి. అన్ని బ్యాంగిల్స్ ఉన్నప్పుడు మన కాడ ఎక్కువ సన్నయి ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి మిగతా వాటిల్లో మిక్సింగ్ వాడేటప్పుడు అందంగా కనిపిస్తాయి. అయితే ఇన్ని కలర్స్ ఉన్నప్పుడు వైట్ కలర్ గూడా ఉండాలి కదా! కంపల్సరీగా. ఆడవాళ్ళకి ఎక్కువగా కలర్‌ని ఎక్కువ యూజ్ చేస్తాం గాబట్టి, అయితే కొంచెం ఇవి చిన్న సైజున్నాయి. నాకైతే పట్టిపోతాయి. అయితే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కొంచెం పెద్ద సైజు తీసుకుంటాను. ఇంకొక సైజ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇవైతే గ్లాస్ బ్యాంగిల్సేను. మల్టీ కలర్ బ్యాంగిల్స్ తెప్పించి ఒక 3 ఇయర్స్ అయింది. సైజ్ అయితే పెద్ద సైజు. రీసెంట్ టైంలో నాకు కొంచెం చేతులు సన్నంగా అయ్యేసరికి బ్యాంగిల్స్ నాకు కొంచెం లూజ్‌గా ఉన్నాయి. ఏదైనా ఫోటోషూట్స్‌కి వాటిలకి వేసుకొని తీసేయవచ్చులే, ఏమి ఇబ్బంది లేదు. ఇంకైతే ఒక 3 ఇయర్స్ బ్యాక్ నేను ఆన్‌లైన్‌లో ఒక పింక్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో శారీ తీసుకున్నా. ఇంతవరకు బ్లౌజే కుట్టలేదు నేను. ఎందుకంటే ఏ పని చేసే వాళ్ళకి ఆ పని కష్టం అన్నట్టు. ఆ బ్లౌజ్ కుట్టుకొని, ఈ బ్యాంగిల్స్ ఏసుకొని, ఒక మంచిగా డిజైన్ వేర్‌గా ఫుల్ వీడియోలో పెట్టాలి. అవతల వాళ్ళని రెడీ చేయగలుగుతాం గానీ, మనల్ని మనం రెడీ చేసుకోవాలన్నా కూడా కష్టంగానే ఉంటాది కదా! ఏమంటారు? ఇదేనండి నా బ్యాంగిల్స్ కలెక్షను. అప్పుడప్పుడు చిన్న చిన్న వాటిలతో, చిన్న చిన్న కలెక్షన్స్‌తో మీ ముందరకొస్తూ ఉంటాను. ఒకేసారి బ్రైడల్ వేరు ఎక్కువగా చూపియను. చిన్న చిన్నగా నా అడుగులు వేసుకుంటూ మీతో నా జర్నీ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నాను.